గోంగూర చికెన్ చేయు విధానం. ముందు కడాయి పెట్టుకోవాలి, ఆ కడాయిలో నూనె పెట్టుకోవాలి, తర్వాత ఏం చేయాలో తర్వాత చెప్తాను. చూస్తూ ఉన్నాడు పదార్థాలు ఇంకో ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, పూసింత కరివేపాకు, టమాటాలు 2 కామును, గోంగూర, కొత్తిమీర, పుదీనా, ఇంకా మసాలాలు ఇగో ఏంది ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, చికెను. మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఇది చికెన్ మసాలా గైస్. సో ఫస్ట్ ఇదిగో వేసుకున్నాం కదా, అది కొద్దిగా వాడాలా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని కూర్చుంటే కలపెట్టాల, కొంచెం కలపెట్టాల. వేసిన తర్వాత ఎర్రగడ్డలు, ఓకేనా. ఎర్రగడ్డలు వేసి కాసేపు తిప్పి వీళ్ళని కాసేపు తిప్పుకొని కొద్దిగా దోరగా ఏగాలన్నమాట. ఆరెంజ్ కలర్లో, ఆరెంజ్ కాదు ఏంటంటే బ్రౌన్ కలర్లోకి ఏగాల, ఓకేనా. తర్వాత కాసేపు ఆగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు వేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమం చూద్దాం. చూసుకుంటే ఎర్రగడ్డలు అనేవి లైట్గా మనకి కలర్ అయితే షేడ్ అయిందనమాట. సో చాలు ఇంత మాత్రం. దీని తర్వాత మనం వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం, ఓకేనా. మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి మన దగ్గర హ్యాండ్ మేడ్ ఉండవు. సో ఇది ఒక 3 ప్యాకెట్లు వేస్తాను, 2 ప్యాకెట్లు వేస్తాను, ఎందుకంటే తక్కువ వస్తుంది ఇంట్లో. సో అందుకనేసి సో గైస్ మీరు చూసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన. చూసినట్లయితే మీకు బాగా డిఫరెన్స్ తెలుస్తున్నట్టుంది. నూనె కొద్ది ఆడిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం లైట్గా పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత కాసేపు మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన టమాటాలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం, ఓకేనా. చలో టమాటాలు అయితే వేసుకున్నా. ఇప్పుడు ఈ టమాటా పచ్చివాసన పోయేదాకా కొద్దిగా మగ్గ పెట్టుకొని తర్వాత దాంట్లో చికెన్ వేసుకున్నాం. సో అంతలోకి మనం చికెన్ని ఉడకబెడదాం. ఫస్ట్ కొద్దిగా ఇంకా టేస్ట్ వస్తుంది ఉడకబెడతాం. సో చిన్న చూసుకుంటే మనం చికెన్ అయితే గ్యాస్ మీద పెట్టేసాం. ఒక 10-15 నిమిషాలు జస్ట్ ఉడికిస్తే చాలు లైట్గా. తర్వాత ఇందులో ఉడికిపోతుంది. ఇందులో పెట్టేసి దీని మీద దీని లోపల ఉన్నవన్నీ మగ్గిపోతాయి అనమాట బాగా. సో అందుకని ప్లేట్ వేసిన తర్వాత ఇది ఒక 15 నిమిషాలు పసుపు వేయాలి. కానీ ప్రస్తుతానికైతే మన దగ్గర పసుపు అంత సఫిషియెంట్గా లేదు, అందుకనేసి నార్మల్గా ఉడకబెట్టుకున్నా. అది ఉప్పు అయితే వేసిన. దాని తర్వాత ఆ చికెన్ ఉడికిన తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా గోంగూర, దీన్ని యాడ్ చేసుకుని లాస్ట్లో టాపిక్స్ యాడ్ చేసుకున్నాం. మన దగ్గర మసాలా పౌడర్లు అట్లా ఉంటాయి, అన్నీ పైన చల్లుకుంటే గుమ్మలాంటి గోంగూర చికెన్ మన ముందు ఉంటుంది, ఓకే. చలో గాయ్స్ మన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇక ఒక 15 నిమిషాలు చికెన్ కానీ ఉడికిందంటే ఇక దీంట్లో గుమ్మిన తర్వాత లైట్గా గోంగూర గుమ్మటం, దాన్ని బాగా మిక్స్ చేయటం చేసి దాన్ని సిమ్లో పెట్టి ఆ నూనె పైకి తేలేదాకా పెట్టామంటే కూర రెడీ, ఓకేనా. చలో ఇక ఈ చికెన్ కొద్దిగా పర్వాలేదు ఉడికింది. ఇంక దీన్ని తీసుకొచ్చి మనం మసాలా తగిలిచ్చేయాలి, ఏమంటే అంతే కదా. మరి మాస్టర్ అంటే కూడా నాకు హెల్ప్ చేస్తుంది, అట్లా ఉంటుంది మన. గైస్ కాసేపు అయితే మనం చికెన్ని ఉడకనిద్దాం, ఓకేనా. ఇది ఉడికిన తర్వాత లాస్ట్ ఒక 15 మినిట్స్ ముందు గోంగూర వేసుకుందాం, ఓకేనా. ఈ ముక్క ఉడికిందో లేదో చూద్దాము. చూసిన తర్వాత ఉడికింది అనిపిస్తే వచ్చేసి మనం గోంగూర వేసుకుందాం, ఓకేనా. టైం దగ్గర పడింది. మెయిన్ ఇంగ్రీడియంట్ వేసేదానికి. చలో గోంగూర అయితే వేసేసా, కాసేపు మగ్గనిచ్చిన తర్వాత కలపెట్టుకుందాం, ఓకేనా. చలో గాయ్స్ ఫైనల్గా మన కర్రీ అయితే ఇదిగో ఇట్లా రెడీ అయింది. ఒక 15 నిమిషాలు దీన్ని సిమ్లో పెట్టేసి గ్యాస్ మీద వదిలేసామంటే నెంబర్ 1గా తయారవుద్ది. గాయ్స్ కర్రీకి ఫైనల్ టచ్ కొత్తిమీర పుదీనా.
కొత్తిమీర అండ్ పుదీనా అట్లా తగిలిచ్చామా. కొత్తిమీర పుదీనా వేసాం. చూసారు కదా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా దీన్ని కాసేపు అలా పెట్టేసామంటే 15 నిమిషాలు లో ఫ్లేము మన కూర పగిలిపోయి రెడీ అయిపోద్ది. ఓకేనా, తినేసి చెప్తా అట్లా ఉందో ఏందని. చూస్తున్నారు కదా పొయ్యి ఆపేసా. మన కూర అయితే ఇందో రెడీ అయిపోయింది. మన కూర అన్నంలో వేసుకొని తినేసి రుచి చూడాలి. చలో మనం అన్నం రూమ్ తిన్నాం. ఓకేనా, ఇక్కడికి వెళ్దాం. నంబర్ 1 నంబర్ 1 భలే వచ్చింది. పడిపోయింది. పోయేసి ఒక థమ్స్అప్ కానీ ఏదో ఒకటి కూల్ డ్రింక్ తాగాల. అబ్బా చపాసి పెట్ట భలే కుదిరింది గ్యాస్ కూర అయితే. నంబర్ 1 తాగేసి మంచి నిద్రేస్తా గాయస్. సో మీకు కూడా నేను చేసిన గోంగూర చికెన్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటా. అంతవరకు ఇట్లా మీ బ్యాచ్ రెస్టారెంట్. బాయ్ బాయ్.